హాయ్ ఫ్రెండ్స్, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఇందులో 6 రకాల వేరియంట్స్తో పాటు మరెన్నో రకాల ఇన్బిల్ట్ ఫీచర్స్ని కూడా అందిస్తున్నారు. నెక్స్ట్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్లో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చెక్ చేసినట్లయితే 99.62%గా ఉంది. అదే కంప్లైంట్ వాల్యూమ్ చెక్ చేసినట్లయితే ప్రతి 10,000 క్లైమ్స్కి 5.6గా ఉంది. నెక్స్ట్ సాల్వెన్సీ రేషియో అంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్, ఇది IRDA రూల్ ప్రకారం 1.5గా ఉండాలి, కానీ దీంట్లో 1.88గా ఉంది. అంటే ఇది మంచి ఫైనాన్షియల్ స్ట్రెంత్ కలిగి ఉందని అర్థం. నెక్స్ట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్లో 6 రకాల వేరియంట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది రెగ్యులర్ కవర్. ఇది ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడదు. ఇందులో మీరు సమ్ అష్యూర్డ్ అంటే బీమా ఎంత అయితే తీసుకున్నారో అంతే అమౌంట్ మీకు త్రూ అవుట్ ది పాలసీ మీకు లభిస్తుంది. అందువల్ల మిగిలిన ఆప్షన్స్తో పోలిస్తే ఇందులో మీకు ప్రీమియం అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఇది ప్యూర్ టర్మ్ ప్లాన్ కాబట్టి దీంట్లో మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఏముండదు. అదేవిధంగా సర్వైవల్ బెనిఫిట్ కూడా రాదు. నెక్స్ట్ ఇది లిమిటెడ్ అండ్ రెగ్యులర్ పే ద్వారా ప్రీమియం పే చేసే వరకు మాత్రమే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ రెండోది ఈజీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లస్. ఇందులో 50% ప్రీమియమ్స్ యొక్క అమౌంట్ని మీకు 60 years వచ్చినప్పుడు కానీ లేదా మీరు ప్రీమియమ్స్ కట్టడం కంప్లీట్ అయిన తర్వాత 10 yearsకి కానీ అందివ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 50%ని మీ పాలసీ ఎండింగ్లో అందిస్తారు. ఈ విధంగా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకోవడం వల్ల మీరు కట్టే ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ మూడోది స్మార్ట్ కవర్. దీంట్లో మనం పాలసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ 15 years 150%ని అందివ్వడం జరుగుతుంది. అంటే మనం బీమా సపోజ్ ₹1,00,000 తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ 15 years ₹1,50,00,000ని ఇన్సూరెన్స్ కవర్ కింద అందిస్తారు. తర్వాత 16th year నుంచి మనం బీమా ఎంత అయితే తీసుకున్నామో అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. దీని ద్వారా మనం పాలసీ తీసుకున్న ఫస్ట్ 15 years హౌస్ లోను, పిల్లల భవిష్యత్తు, కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కట్టే ప్రీమియంకి ఎక్స్ట్రా 50% బీమాని దీని ద్వారా పొందవచ్చు. నెక్స్ట్ నాలుగోది హోల్ లైఫ్ కవర్. ఇది కూడా మనకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం లాంటి ఆప్షనే. ఇందులో మన ఏజ్ 60 years వచ్చినా లేదా మనం కట్టే ప్రీమియమ్స్ కంప్లీట్ అయిన తర్వాత 10 yearsకి మనం కట్టిన ప్రీమియమ్స్ అన్నీ కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనం బీమా ఎంత అయితే తీసుకున్నామో దాంట్లో 50%కి తగ్గిపోతుంది. అంటే ₹1,00,000 తీసుకున్నట్లయితే మనకి 50 లక్షలే బీమా అనేది 60 సంవత్సరాల తర్వాత కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఐదోది ఇన్కమ్ ప్రొటెక్షన్ వేరియంట్. మనం పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నామో ఈ లోపు ఏదైనా రిస్క్ జరిగినట్లయితే నెక్స్ట్ 10 సంవత్సరాలు లేదా పాలసీ టర్మ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరోది రెగ్యులర్ ROP అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం. మీరు పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకున్నారో అంతకాలం మీరు బతికి ఉన్నట్లయితే మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్నీ కూడా రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. అదే మీకు ఈ పాలసీ టర్మ్ మధ్యలో ఏదైనా రిస్క్ జరిగినట్లయితే మీరు బీమా అమౌంట్ ఎంత అయితే తీసుకున్నారో అంతా నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీ అనేది క్లోజ్ అవుతుంది. మీరు ఈ విధంగా రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీకు నార్మల్ రెగ్యులర్ ప్లాన్ కంటే కొంచెం ఎక్కువ ప్రీమియం దీంట్లో పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ యొక్క ఇన్బిల్ట్ ఫీచర్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది కవర్ కంటిన్యూస్ బెనిఫిట్. పాలసీ యొక్క ప్రీమియంని 3 సంవత్సరాలు కంటిన్యూగా పే చేసి 4వ సంవత్సరం పే చేయకపోయినా లేదంటే ఏదైనా ఆర్థిక అవసరాల కోసం యూజ్ చేసుకున్నా ఆ టైంలో మీ పాలసీ అనేది ల్యాప్స్ కాదు. అంతేకాకుండా ఆ టైంలో రిస్క్ జరిగినా కానీ మీకు సమ్ అష్యూర్డ్ అంటే బీమా ఎంత అయితే తీసుకున్నారో అంతా కూడా పొందవచ్చు. నెక్స్ట్ 5వ సంవత్సరం మీరు యథావిధిగా రిమైనింగ్ ప్రీమియమ్స్ని అన్నీ పే చేసి పాలసీని కంటిన్యూ చేయవచ్చు. నెక్స్ట్ రెండోది టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్. దీంట్లో మీరు ఏదైనా వ్యాధి ద్వారా అంటే క్యాన్సర్, ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి వాటికి డయాగ్నోసిస్ చేయించుకుంటూ మరి కొద్ది రోజుల్లో చనిపోతారని డాక్టర్స్ నిర్ధారించినట్లయితే మీరు సమ్ అష్యూర్డ్ అంటే బీమా ఎంత అయితే తీసుకున్నారో అంత ముందుగానే అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది జీరో కాస్ట్ ఎగ్జిట్. దీంట్లో మీరు పాలసీ తీసుకుని 30 సంవత్సరాలు దాటిన తర్వాత పాలసీని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీరు కట్టిన బేస్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి పొందవచ్చు. కానీ మీరు రైడర్స్ తీసుకున్నట్లయితే ఆ అమౌంట్ మాత్రం తిరిగి రాదు. నెక్స్ట్ నాలుగోది ఇన్స్టా పే అవుట్ అండ్ క్లైమ్. పాలసీ తీసుకుని 1 year కంప్లీట్ అయిన తర్వాత ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా కారణం చేత రిస్క్ గురైనట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఇమీడియట్గా ₹2,00,000 నామినీకి 1 working dayలో వారి అవసరాల కోసం అందివ్వడం జరుగుతుంది. రిమైనింగ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని ప్రొసీజర్ ప్రకారం ఇస్తారు. నెక్స్ట్ ఐదోది లైఫ్ లైన్ ప్లస్ ఫర్ ఉమెన్. ఇది ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించబడింది. పాలసీ ఎవరైతే మహిళలు తీసుకున్నారో వారి యొక్క భర్త ఇన్ కేస్ ఏదైనా కారణం చేత రిస్క్ గురైనట్లయితే ఎక్స్ట్రా టాప్అప్ కవర్ని పొందవచ్చు. అది ఎలాగంటే ఎగ్జాంపుల్కి ఒక మహిళ ₹1,00,000 బీమా తీసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె యొక్క భర్త రిస్క్ గురైనట్లయితే లైఫ్ లైన్ ప్లస్ బెనిఫిట్ ద్వారా తన ₹1,00,000 గాను మరొక 50 లక్షలను ఎక్స్ట్రా టాప్అప్ కవర్ చేసుకోవచ్చు. దీనికి గాను ఏ విధమైన మెడికల్ టెస్ట్లో అవసరం లేదు. ఇది మహిళలకు ఎక్స్ట్రా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం అందివ్వడం జరిగింది. నెక్స్ట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ యొక్క స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్లో మనం ఆప్షనల్ రైడర్స్ని చెక్ చేసినట్లయితే ఫస్ట్ది వ్యూర్ ఆఫ్ ప్రీమియం ప్లస్. ఇది లిమిటెడ్ ప్రీమియంకి మాత్రమే వర్తిస్తుంది.
ఇందులో కంపెనీ లిస్ట్ అవుట్ చేసిన క్రిటికల్ ఇల్నెస్ వల్ల బాధపడుతున్నా లేదా పర్మనెంట్ డిజేబిలిటీ అయినా వారికి ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ రెండవది క్రిటికల్ ఇల్నెస్ అండ్ డిజేబిలిటీ రైడర్. దీంట్లో కంపెనీ లిస్ట్ అవుట్ చేసిన 64 రకాల వ్యాధుల్లో దేనికన్నా గురయ్యి మరికొద్ది రోజుల్లో చనిపోతాడని డాక్టర్ నిర్ధారించినప్పుడు కానీ లేదంటే ఏదైనా రిస్క్ ద్వారా శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా కానీ వారు బీమా ఎంత అయితే తీసుకున్నారో అంత అమౌంట్ని ముందుగానే అందివ్వడం జరుగుతుంది. ఈ రైడర్ పాలసీ తీసుకున్న 20 సంవత్సరాలు మాత్రమే యాక్టివ్లో ఉంటుంది. నెక్స్ట్ మూడోది యాక్సిడెంషియల్ డెత్ అండ్ డిస్మెంబర్మెంట్ రైడర్. దీంట్లో యాక్సిడెంషియల్ డెత్ అయినట్లయితే మీరు బీమా ఎంత అయితే తీసుకున్నారో అంత మీకు అందివ్వడం జరుగుతుంది. లేదా మేజర్ ఇంజురీస్ జరిగినట్లయితే ప్రమాద తీవ్రతను బట్టి మీకు 100% ఇవ్వాలా 50% ఇవ్వాలా అనేది నిర్ధారించబడుతుంది. నెక్స్ట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లస్ ప్లాన్లో డిస్కౌంట్లను చెక్ చేసినట్లయితే జాబ్ చేస్తున్న వారికి ప్రీమియంలో కొంత డిస్కౌంట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ సమ్ అష్యూర్డ్ బూస్టర్ అంటే వారు ప్రీమియంలో డిస్కౌంట్ని పొందవచ్చు, లేదంటే ప్రీమియం అమౌంట్ని అలాగే ఉంచి సమ్ అష్యూర్డ్ని పెంచుకోవచ్చు. ఇది రెగ్యులర్ అండ్ ఆర్ఓపీ ప్లాన్ తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్లో ప్రీమియమ్స్ని చెక్ చేసినట్లయితే 25 సంవత్సరాల జాబ్ చేస్తున్న మహిళలు ₹1 కోటి బీమా తీసుకుని 60 సంవత్సరాల వరకు పెట్టుకుని యాన్యువల్ ప్రీమియం అంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ₹6,744 పే చేయవలసి ఉంటుంది. అదే 25 సంవత్సరాల జాబ్ చేస్తున్న మగవారు ₹1 కోటి బీమాని 60 సంవత్సరాలు పెట్టుకుని ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ₹7,933 పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 30 సంవత్సరాల సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆడవారికి అయితే ₹2 కోట్లు బీమా పెట్టుకుని 70 సంవత్సరాలకి యాన్యువల్ ప్రీమియం రెగ్యులర్గా ₹24,232 పడుతుంది. అదే మగవారికి అయితే ₹28,506 పడుతుంది. నెక్స్ట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్లో అడ్వాంటేజెస్ చెక్ చేసినట్లయితే దీంట్లో ప్రీమియంని పాలసీ ల్యాబ్స్ కాకుండా 1 ఇయర్ పాటు ప్రీమియమ్స్ని స్కిప్ చేయవచ్చు. అదేవిధంగా పాలసీని టాప్అప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మహిళలకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కోసం వారి భర్తకు ఏదైనా రిస్క్ జరిగినా వాళ్ళు 50 lakhs వరకు కవర్ని ఎక్స్ట్రా పొందవచ్చు. అదేవిధంగా దీంట్లో 6 రకాల వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు సూటబుల్ అయిన దాన్ని ఎంచుకోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చెక్ చేసినట్లయితే దీంట్లో 6 రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి సూటబుల్ అయిన దాన్ని కరెక్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పాలసీలో మనం ఆర్ఓపీ ఆప్షన్ తీసుకున్న ఓల్ లైఫ్ ఆప్షన్ తీసుకున్న మనం పాలసీ ఎండింగ్ వరకు బతికున్నట్లయితే మనకు రిటర్న్ ప్రీమియం అనేది లభిస్తుంది. కానీ దీనికి గాను మనం కొంచెం ప్రీమియం అనేది ఎక్కువ కట్టవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ యొక్క స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.